ఈ వీడియో మీకు చేరుతుందో లేదో తెలియదన్నా. కూటమి ప్రభుత్వ అధినేతలు పెద్దలకి నేను చెప్తున్నది, నేను అడిన దాంట్లో మీరు ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కడు చనిపోయేదాకా బతకదామని చాలా కష్టపడుతున్నాడన్నా. ఆ కష్టంలో వాడి జీవితం మొత్తం దారబోస్తున్నాడు. అది మంచి చూసుకోవట్లేదు, చెడు చూసుకోవట్లేదు. మీరు అది ఆలోచించండి. అదేవిధంగా ఒక మనిషిని కాపాడితే ఖచ్చితంగా వాడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడన్న. మీరు అంటే ఆలోచన శక్తి లేని వాళ్ళు 100 మాట్లాడతారు, మీరు పట్టించుకోవద్దండి. మీరు మీ వేలోనే వెళ్ళండి. కానీ గవర్నమెంట్ ఉద్యోగులు చాలా తప్పులు చేస్తున్నారు, అది గమనించండి. తీసేస్తే ఏం కాదన్న, అదొక చట్టం తీసుకురండి. తప్పు చేసిన వాడిని ఎన్ని రోజులు ఎత్తిపెట్టుకుంటాం? ఒక కూలోడు మనం పనికి తీసుకొచ్చినప్పుడు వాడు చేయకపోతే వాడిని కొడతాము, తిడతాము, ఇన్ని చేస్తున్నారే. మరి గవర్నమెంట్ ఉద్యోగులు ప్రజల దగ్గర ప్రజలు పన్నులు కట్టే డబ్బులు శాలరీగా తీసుకుంటూ మళ్ళీ వాళ్ళ దగ్గరే లంచాలు తీసుకుంటూ ఎంత బాధేస్తుందో ఆలోచించండి. రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో చూడండి, ఎక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో వాడు బయట బ్రోకర్లు బతికిపోతున్నారన్న. కొన్ని కోట్లు సంపాదించుకొని సంపాదిస్తున్నారు. రిజిస్ట్రేషన్ అంటే ఏంది అసలు? పక్కాగా గవర్నమెంట్ వాళ్ళు ఒక నెంబర్ వేసి డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని వాడికి సపోర్ట్గా ఉంటారని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మళ్ళీ ఆ భూమిని ఇంకోటికి రిజిస్ట్రేషన్ చేశారంటే అది ఎంత తప్పో ఆలోచించండి. ఇటువంటివి పోయిన ఎమ్మెల్యేలు చాలామంది చేశారు కాబట్టి వాళ్ళ మీద ఇరిటేషను, అర్థమైందా? ఇవి ఇలాగే ఉంటాయన్న. ఖచ్చితంగా మీరు మీ వేలో వెళ్ళండి. వాడెవడో వచ్చాడు, వెనుపోటు దినం, కత్తి దినం, ఆయన చేసినవన్నీ గుర్తున్నాయి. ఎవరికి? చదువుకున్న వాళ్ళకి. చదువులేని వాళ్ళకి తెలియదు. నిజంగా చెప్తున్నాను. హూజ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, దోస్ ఆర్ డోంట్ నో అబౌట్ జగనన్న స్కామ్స్, జగనన్న థీమ్స్. అర్థమవుతుందా? వాడు లేనోడే కదన్నా. వాడికి చదువు ఉంటే సంస్కారం ఉండేదేమో. ఆ సంస్కారం ఉంటే ప్రజలు ఇచ్చిన దానికి న్యాయం చేసేవాడేమో. అది లేకే కదా మైండ్ ముద్దుబారిపోయి మూర్ఖంగా, క్రూయల్గా వాడు ఏం చేస్తున్నాడు. వాడికి బంగాకు లీడర్స్ కిందన్నా సపోర్ట్ పోయేది. బంగాకు దాగిన వాళ్ళని కొట్టినాడని వీడు మనిషి అంటారా? ఎరా మనిషివే నువ్వా? ఎంఏ శ్యామలమ్మ యాందమ్మేదే మామూలు మనిషిగా నేను చెప్తున్నాను. నిన్ను ఏడిపిస్తే నువ్వు ఒప్పుకుంటావులే. ఒక కానిస్టేబుల్ని పదవిలో ఉండే అతన్ని